నేను విన్నది చాలా మందికి తెలిసింది ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడే టైంలో భారత్ చాలా దగ్గరుందని, భారత్ చాలా సహాయం చేసింది అని విన్నాము. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో ఒక సమస్య అనేది ఎక్కువగా హింసించబడుతుంది భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. అసలు భారత్ బంగ్లా సంబంధాలు ఎలా ఉండేవి, ఇప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? హలో, అందరికీ నమస్కారం. అమ్మ, ఇది 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే రమారమి దాంట్లో సగం పైబడి అక్కడ జనాభా ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ భావజాలం ఉండి, అంటే మనకు టూ నేషన్ థియరీ అంటారు, దో కౌమీ నజరియా, అంటే హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు కలిసి ఉండలేరు అని నమ్మినటువంటి వాళ్ళ సంఖ్య రమారమి 50-60% ఉంది. ఇన్ఫ్యాక్ట్ 90% అన్నా మనం పెద్దగా దాన్ని ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళ విభేదాలంతా భాషలో వచ్చింది. వాళ్లకు ఉర్దూ అన్నది కామన్ భాష పెట్టేసరికి బంగాలీలు దాన్ని వ్యతిరేకించారు. బంగాలీ భాష మాకు చాలా ఇంపార్టెంట్, మాకు ఉర్దూ రాదు, కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు వాళ్ళు. దానివల్ల అక్కడ ఏమైందంటే ఉద్యమం జరిగింది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి డీప్గా ఉన్నటువంటి ఏదైతే మనకు ఒక విధమైనటువంటి ఛాందసవాదం ఉందో అది పోలేదు. పైపెచ్చు పాకిస్తాన్ ఓడిపోయినా కానీ కూడా పాకిస్తాన్ అసెట్స్ అక్కడ ఉండినారు. మనం చూసాం, షేక్ ముజిబుర్ రెహమాన్ 1971లో ఆయన ప్రధాని అయిన తర్వాత కూడా 4 ఏళ్ల లోపల ఆ దేశాన్ని స్థాపించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్నే చంపేశారు. వాళ్ళ మొత్తం కుటుంబాన్ని చంపేశారు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఛాందసవాదం అప్పటి నుంచి ఉన్నది. దేశం ఫామ్ అవ్వక ముందు నుంచి ఉన్నది, దేశం ఫామ్ అయిన తర్వాత కూడా దాంట్లో అలాగే కొనసాగింది. కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఈరోజు షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చిందంటే కనుక ప్రాణాలతో వచ్చింది, అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే గతంలో వాళ్ళ ప్రధానులు ఎవరున్నారో లేదా ఆర్మీ జుంటా ఎవరున్నారో వాళ్ళందరినీ చంపేసినటువంటి ఉదంతాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళలో ఆ పాకిస్తానీ భావజాలం అన్నది చాలా డీప్గా ఉన్నది. అక్కడ పెద్ద సెక్షన్, చాలా కట్టర్ ఇస్లామిక్ జిహాదీని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశంలో కూడా వాళ్ళు చాలా బాంబులు పెట్టి చాలా గొడవలు చేసినటువంటి విషయాలు మనం చూసాం మనం. కాబట్టి ఇది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది అని అనుకున్నాం. షేక్ హసీనా తను ఒక విధమైనటువంటి పాలన, చాలా దృఢమైన పాలన ఇవ్వడంతో ఇది పెద్దగా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఇది నివురుగప్పిన నిప్పులా అప్పటి నుంచే ఉన్నది. గత సంవత్సరం నేను సాయి ఇద్దరు బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు వారం రోజులు తిరిగి వచ్చాం మేము. సిల్హట్ నుంచి కింద చిట్లగాంగ్ దాకా అన్ని మహా గొప్ప క్షేత్రాలు తిరిగి వచ్చాం మేము. అక్కడికి వెళ్తే సిల్హట్లో చైతన్య మహాప్రభు ఆయన జన్మస్థలం అయినటువంటి క్షేత్రంలో రుద్రాభిషేకం చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన, మాకంటే చాలా పెద్ద ఆయన, వచ్చి కాళ్ళకి దండం పెట్టాడు. మీరు నాకెందుకు దండం పెడుతున్నారు అంటే ఆయన ఏడుపు మొదలుపెట్టాడు, ఏడ్చేస్తున్నాడు. ఆయనకు మా భాష రాదు, మాకు ఆయన భాష అర్థం కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి బాధ మాకు అర్థమైంది. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా అక్కడ హిందువులు సురక్షితంగా లేరు. సో ఈ పరంపర అన్నది చాలా కాలంగా నడుస్తున్నది. 1947లో బహుశా అక్కడ 30-35% దాకా హిందువులు ఉండిండొచ్చు. వాళ్ళు 47లో చాలామంది వచ్చేసారు ఇటు. తర్వాత 71 వచ్చేసరికి అది 22% పడిపోయింది. వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు అది 8% ఉంది. అంటే ఇంతమంది వాళ్ళు ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారా, వాళ్ళని చంపేశారా, అక్కడి నుంచి తరిమేశారా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. కాబట్టి ఆ దేశంలో ఇటువంటి సమస్య అన్నది ముందు నుంచి ఉన్నది. దాంట్లో ఈరోజు మనం ఏదో స్పెషల్గా చూడట్లేదు. ఎంతో కాలంగా ఉన్నటువంటి దానికి పర్యవసానమే ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ ఫౌండింగ్ ఎవరైతే రాష్ట్రపిత అంటారో ఆయననే చంపేశారు, ఆయన విగ్రహాలను ధ్వంసం చేశారు. కాబట్టి ఆ దేశం అన్నది ఎప్పుడు కూడా దేశం కాదు, అది మన అఖండ భారతంలో ఒక అభిన్న భాగమే కదా. దాంట్లో ఇస్లామిక్ ఆలోచన ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు గెలవగలిగారు. రేపటి రోజు మళ్ళీ దీనికి ఎటువంటి దానికి పరిణామం చెందుతుందో మనం చెప్పలేం. గతంలో కూడా ఇటువంటివి చాలా జరిగినాయి, ముందు కూడా జరుగుతాయి. బంగ్లాదేశ్ షేక్ హసీనా తర్వాత భారతదేశానికి ఒక కంటంగా తయారైంది. కాబట్టి ఇది ఒక పెద్ద సవాలుగా మనం తీసుకోవాలి. రైట్.